వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మావిగన్ మీద ఎంత రచ్చ చేస్తున్నారో టీడీపీ నాయకులు మనకు తెలుసు. మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపాదించిన ప్లాన్ బి కింద ఇది ఆలోచించండి అని చెప్పేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ఏరియాల యొక్క జోన్ని, ఆ బెల్ట్ని డెవలప్ చేయటం వల్ల అది ఆల్రెడీ డెవలప్డ్, అది ఆ 3 నగరాలు కూడా ఆల్రెడీ డెవలప్డ్. వాటిని ఇంకా ఇది చేయాలంటే కూడా ఇంకా ఎన్హాన్స్ చేయాలి అని అంటే ఒక పక్క మచిలీపట్నం పోర్టు, అలాగే విజయవాడ పెద్ద వాణిజ్య కేంద్రం, పైగా సౌత్ సెంట్రల్ రైల్వే హార్ట్ అది గుండెకాయ లాంటిది. ఇక గుంటూరు కూడా బోల్డ్ ట్రేడ్ జరుగుతుంది, వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇవన్నీ. సో ఇంత గొప్ప 3 ముఖ్య నగరాలని కలుపుతూ అనుసంధానం చేస్తూ రాజధాని నిర్మించడం అనేటువంటిది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. అదిగాక 2 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా అక్కడ ఇది అమరావతి అని ఇప్పుడు చెప్తున్నటువంటి రాజధానిలో కుమ్మరించడం కన్నా, ప్రజల ఆస్తుల్ని అక్కడ వేస్ట్ చేయడం కన్నా, వృధా చేయడం కన్నా కూడా ఈ 3 చోట్ల కలిపి ఒక 20,000 కోట్లలోనే అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణాలను చేసుకోవచ్చు అనేటువంటిది, ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది అనేటువంటి మావిగన్ ప్రతిపాదన అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటి ఇది కింద వచ్చిందో మన అందరికీ తెలుసు. అయితే దాని మీద ఇప్పుడు 2-3 రోజుల పాటు విపరీతంగా దుమ్మెత్తిపోసి జగన్కి పిచ్చి పట్టింది, కొత్త ప్రతిపాదనలు తీస్తున్నాడు. దేవతల రాజధాని అయినటువంటి అమరావతి పేరు ఉచ్చరించడం కూడా జగన్కి ఇష్టం లేదు. ఇదిగో మరోసారి జగన్ అమరావతి మీద విషం కక్కుతున్నాడు అంటూ రకరకాల ఇవి అన్ని వ్యాఖ్యానాలన్నీ చేస్తూ తెలుగుదేశం నాయకులు అందరూ రెచ్చిపోయారు వాళ్ళ అనుకూల మీడియాలో. అయితే సడన్ గా ఇది మీ భూమి మీ హక్కు అనేటువంటి పేరుతోటి నిన్న బాపట్లలో సభ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రం మావిగన్ అనేటువంటిది కొత్త ఆలోచన ఏం కాదు, సిఆర్డిఏ, అంతకుముందు మేము పెట్టిన సిఆర్డిఏనే మావిగన్, ఇప్పుడు జగన్ దాని మీద కొత్తగా చెప్పేది ఏముంది అని అంటూ మావిగన్ విషయంలో కూడా క్రెడిట్ చోరీ తీసుకున్నారు అనేటువంటిది ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి విషయం. ఇది గూగుల్ డేటా సెంటర్, అది అదానీ డేటా సెంటర్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చింది, అదో క్రెడిట్ చోరీ. మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పుడు ఆదిత్య మిట్టల్ దావోస్లోనే ఆయనతోటి ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారితో అనేటువంటిది, అదొక క్రెడిట్ చోరీ. భోగాపురం ఎయిర్పోర్టు అదొక క్రెడిట్ చోరీ. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే అసలు చెప్పనే అవసరం లేదు. నిన్న వెళ్ళింది కూడా ఆయన సభకి అదే, మీ భూములన్నిటికీ కూడా నేను రక్షణ కల్పించేస్తాను, ఆ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ నేనే తెచ్చాను, క్యూఆర్ కోడ్ నేనే తెచ్చాను, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ అది ఫ్రీ హోల్డ్ అనేటువంటివి కూడా నేనే మళ్ళీ వాటిని ఫ్రీ హోల్డ్ చేశాను అని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేసాడు, మీ భూములు లాక్కోవడానికి ట్రై చేశాడు, బూచోడు వచ్చాడు మీ భూములు లాక్కోవడానికి, కానీ ఫోటో వేసుకోవడం ఏంటని ఇలా నానా యాగి చేసి ఒక అద్భుతమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సూచించినటువంటి ప్రపోజ్ చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి దాని భూముల రీసర్వే, అది ఎంత ముఖ్యం. దాదాపు ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి భూముల సర్వేని మళ్ళీ రీసర్వే చేయడానికి దేశంలోనే ఫస్ట్ టైం ఇనిషియేషన్ తీసుకున్న అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి దాని మీద కరెన్సీకి వాడేటువంటి కాన్ఫిడెన్షియల్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాంతో ల్యాండ్స్ రీసర్వే చేయించి చాలా గ్రామాలు ఆయన అద్భుతంగా చాలా పటిష్టంగా ఆ చట్టాన్ని అమలు చేసి అది చేసినందుకు గాను ఆయనకి దానికి ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వాడారు, సర్వేయర్లను, బోల్డ్ మంది సర్వేయర్లను రిక్రూట్ చేశారు. అంత పకడ్బందీగా ఆయన ల్యాండ్ టైటిల్ యాక్ట్ చేసినందుకు గాను కేంద్రం ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చింది 400 కోట్లు. అది కూడా వీళ్ళ క్రెడిట్ కింద క్లెయిమ్ చేసుకున్నారు. అన్ని క్రెడిట్ చోరీ. ఇప్పుడు తాజాగా మావిగన్ కూడా అదేం కొత్తదేం కాదు సిఆర్డిఏ అని అంటే, అసలు ఈ సిఆర్డిఏ అనేది మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు, అసలు మీరు హైదరాబాద్ తప్ప చంద్రబాబు నాయుడు గారు అని ఆయన సుదీర్ఘకాలం అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, ఇటు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని, ప్రత్యేకంగా ఏర్పడినటువంటి కొత్త ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమ్మడి రాష్ట్రంలో అయితే మొత్తం అన్ని ప్రాంతాలని నిర్లక్ష్యం చేసేసి ఒక్క హైదరాబాద్లోనే తీసుకెళ్లి మొత్తం కుమ్మరించారు. అక్కడ హైటెక్ సిటీ అని ఆ చుట్టుపక్కల వాళ్ళ భూములు తీసుకోవటం కానీ, భూములు కొనుక్కోవటం కానీ మొత్తం సెంట్రలైజ్ చేసి పడేశారు. మొత్తం పెట్టుబడులన్నీ, ఆంధ్ర వాళ్ళ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి అక్కడే పెట్టేలాగా డ్రైవ్ చేశారు. దాని దెబ్బతోటి ఆంధ్రాలో కొన్ని చారిత్రాత్మక నగరాలు, మచిలీపట్నం అనేటువంటిది పోర్టు ఎప్పటి నుంచి, బ్రిటిషర్స్ టైం నుంచి, అంతకుముందు నిజాం కూడా ఆ పోర్టును వాడుకుని ఆయన ఎంతో ట్రేడ్ జరిగింది, అక్కడి నుంచి వర్తకం జరిగింది నిజాం టైంలో కూడా. వజ్రాలు ఇవన్నీ కూడా విలువైన సంపద అంతా కూడా ట్రేడింగ్ జరిగింది అప్పట్లో. ఇది మన మసాలా దినుసులు,
మసాలాలు అవి ఇవి కూడా, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఎన్నో పోర్టు జరిగే పెద్ద పోర్టు, చారిత్రాత్మకమైనటువంటి ఇది ఉన్నటువంటిది. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వేకి హార్ట్ అయినటువంటి విజయవాడ, ఇక గుంటూరు పెద్ద వాణిజ్య కేంద్రాలు ఇవన్నీ కూడా అంత చరిత్రను 3 నగరాలని బురదమయం చేసేసి, ఒక మురికి చేసేసి, వాటిని నిర్లక్ష్యానికి గురి చేసేసి అంతా తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టిన చరిత్ర ఎవరిదండి? ఎక్కువ కాలం పరిపాలించిన చరిత్ర ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. సరే, అంతకుముందు కాంగ్రెస్ టైంలో అంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు కూడా కాంగ్రెస్ లో రోజుకో ముఖ్యమంత్రి అన్నట్టుగా నడుస్తూ ఉండేది. అప్పుడు ఆ వ్యవహారం వేరు. ఇప్పుడు నేను విజనరీ అని చెప్పుకుని ఈయన దాదాపు 20 సంవత్సరాల పైబడి మీరు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు మీరు అసలు తీసుకెళ్లి హైదరాబాద్ మాత్రమే ఇది చేసి ఈ ప్రాంతాలను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు వీటన్నిటి యొక్క ప్రాముఖ్యత గుర్తించి ఏ నగరానికి ఆ నగరాన్ని ఆయన డెవలప్ చేయాలని ఎక్కడికక్కడ హోడా ఇవన్నీ పెట్టి, అంటే రీజనల్ డెవలప్మెంట్ అథారిటీస్ అనమాట, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కింద పెట్టి VGTMA విజయవాడ, గుంటూరు, అలాగే తెనాలి, మంగళగిరి ఈ ఏరియాలన్నింటినీ కూడా కలుపుతూ ఆయన ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని పెట్టి దానికి చైర్మన్ గా కూడా అప్పట్లో మల్లాది విష్ణు గారు ఉండటం జరిగింది. ఆయన కూడా తాజాగా మాట్లాడారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సరే, ఆ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు అవన్నీ అప్పుడు విభజన ఇది ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు అవి తీసేస్తే సెపరేట్ ఇది ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ VGT అని మీరు ఎందుకు డెవలప్ చేయలేదు? CRDA అని పెట్టి మావిగాని CRDA అని అంటే మరి CRDA అని తీసుకెళ్ళి అక్కడెక్కడో ఏ ప్రాంతానికి కనెక్షన్ లేకుండా 40 కిలోమీటర్ల అవతలు తీసుకెళ్లి ఒక మారుమూల ప్రాంతంలో పొలాలన్నింటినీ కప్పెట్టేసి బ్రహ్మాండమైన 3 పంటలు పండే బంగారు మాగాణి భూములన్నింటినీ కప్పెట్టేసి కాంక్రీట్ జంగిల్ కింద మార్చేసి దాన్ని అక్కడ చేయాల్సిన పనే ఉంది. అసలు మీరు అప్పుడు VGTAనే డెవలప్ చేసి ఉంటే అసలు ఇప్పుడు ఈ అమరావతి ఇవి ఇప్పుడు మళ్ళీ మావిగాన్ చర్చలే వచ్చేవి కదా. ఇప్పుడు మావిగాన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడంతో లేదు అది మా ఇదే, అది కూడా మా ఐడియా అని మళ్ళీ క్రెడిట్ చోరీకి పాల్పడడం ఏంటి చంద్రబాబు గారు ఇది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.